వెల్కమ్ టు మై ఛానల్. ఇది మన సవారి. ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇన్‌స్టాలో గూడా నన్ను ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. మీ రోహిత్. ఇది మన సవారి. మీరు చూస్తుంటే తప్పకుండా ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసి లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో నేనేం చెప్తానంటే యాదగిరిగుట్టకి ఎందుకు రావాలి? అక్కడ స్థల పురాణం ఏం చెప్తుంది? వచ్చే ముందు యాదగిరిగుట్టకి ఏం తెలుసుకొని రావాలి? ఇవన్నీ నేను ఈ వీడియోలో కంప్లీట్ చేస్తానండి. లాస్ట్ వరకు మీరు చూసి లైక్ చేయండి తప్పకుండా. ఇక్కడ మీరు ముందు చూసుకుంటే ముందున్న హోర్డింగ్ వరంగల్ స్ట్రైట్ ఎయిర్పోర్ట్ శ్రీశైలం, ముంబై, విజయవాడ, కరీంనగర్, నాగ్పూర్ లెఫ్ట్ అని చూపిస్తుందండి. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం, అంటే ఈ రూట్‌లో రావడం. సో, నాకు ఇప్పుడే తెలిసింది. ఇదిగో ఈ జంక్షన్ నుంచి కొంచెం ముందుకొచ్చారంటే ఇక్కడ లెఫ్ట్‌లో ఓఆర్ఆర్ కలుస్తుంది. ఓఆర్ఆర్‌కి ఇట్లా వెళ్ళాలి లెఫ్ట్‌కి. ఇందాక మనకు చూపించిన విజయవాడ, శ్రీశైలం అవన్నీ ఇలా వెళ్ళిపోవాలనుకుంటా. సో, స్ట్రైట్ వచ్చేసి భువనగిరి ఆ రూట్ అండి. భువనగిరి తర్వాత యాదగిరిగుట్ట ఇట్లా వెళ్ళాలి. హైదరాబాద్‌లో ఎలాగంటే రోడ్స్ చాలా పెద్దగా చాలా బాగుంటాయండి అసలు. ఇక్కడే కాదు ఇదేలాగా ఇప్పుడు మనం టౌన్‌లో అయినా అక్కడ మిడిల్‌లో చూసుకున్నా కూడా హైదరాబాద్ సిటీ టౌన్‌లో సేమ్ ఇలాగే ఉంటాయి. బెంగుళూరు అలాగా చెన్నై లాగా నీకెక్కడ ట్రాఫిక్ ఆగదు. ఇక్కడ ఎక్కడ ఆగకుండా ట్రాఫిక్ వెళ్తూనే ఉంటుంది ముందుకి. అదొకటి మంచి విషయం. పెట్రోల్ అయితే ఇక్కడ పట్టించేసుకుందామండి. ముందు ఉంటుందో లేదో తెలీదు. మోస్ట్‌లీ ఉంటుంది. బట్ ఎందుకైనా మంచిదని ఇక్కడ ఏది ఫస్ట్ ఉంటే అదే పట్టించుకోవాలి లాంగ్ వెళ్ళేటప్పుడు మనకు తెలియనప్పుడు. హెచ్‌పీలో అయితే మోస్ట్‌లీ రికమెండ్ చేయను నేను. ఇండియన్, భారత్ అవే తీసుకుంటాను. ఇక్కడ మీరు చూసుకుంటే గట్కేసర్ టౌన్ అని ఉంది స్ట్రెయిట్. సో, ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోదాం. మీరు జస్ట్ లొకేషన్ ఎంజాయ్ చేయండి. సో, ఇక్కడైతే మనకు టోల్ రోడ్ స్టార్ట్ అయిందండి. ఇక్కడ 500 మీటర్స్‌లో టోల్ ప్లాజా ఉందని. సో, ఒకటే ఉంది ఈ రూట్‌లో. అంటే యాదగిరిగుట్టకి ఎవరైనా రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి. ఇక్కడ మీరు చూసుకుంటే రైట్ సైడ్‌లో స్వర్ణగిరి టెంపుల్ కూడా ఉందండి. అది ఇంకొక రోజైతే కవర్ చేద్దాం మనం. జూమ్ చేస్తాను మీకోసం చూడండి. ఆ టెంపుల్ కూడా చాలా బాగుందని విన్నానండి. అంటే వెంకటేశ్వర స్వామి తిరుమలలో లాగా ఇక్కడ కూడా చేశారంట రీసెంట్‌గా. చాలా బాగుందని విన్నాను. సో, ఇంకొక రోజు అది కవర్ చేస్తాను. ఇక్కడ నుంచి అయితే స్ట్రెయిట్ వెళ్ళిపోవాలండి ఇంకా. ఇక్కడ నుంచి దాదాపు 12 కిలోమీటర్లు ఉంది యాదగిరిగుట్ట స్వర్ణగిరి నుంచి.
సో వ్యూస్ అయితే చాలా బాగా నచ్చాయండి నాకు. ఇక్కడ మొత్తం గ్రీన్‌గా ఆహ్, అంటే ఇది ఫిబ్రవరి బట్ స్టిల్ ఇంకా పచ్చగా చాలా బాగుందండి ఇక్కడ నుంచి. మీరు చూసుకుంటే ఎళ్ళేటప్పుడు గానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వ్యూస్ చూడడానికి మీకు ఇందుకోసమనే వీడియో పెడుతున్నా. లేదంటే డైరెక్ట్‌గా టెంపుల్ చూపించేవాడిని. బట్ మీరెవరైనా ఇక్కడ దగ్గరలో ఉండి చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా ఆన్ బైక్ లేదా కార్ తీసుకొని ఖచ్చితంగా రండి. ఏదో ఒక వీకెండ్ అంటే ఈ రోడ్ అది చాలా బావుంటది. వితిన్ 1 అవర్‌లో మీరు రీచ్ అయిపోవచ్చు. సో నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి ఇక్కడ 1 అవర్ పట్టిందని చెప్తున్నా ముందే. సో మనమైతే దగ్గరకొచ్చేసామండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని కొంచెం ఇంకొక 10 కిలోమీటర్స్ అట్లుంది. ఇక్కడొచ్చి టర్న్ అయితే తీసుకోవాలి లెఫ్ట్‌కి. ఇక్కడ మీరు చూసుకుంటే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయనుకుంటా ఇప్పుడు ప్రెజెంటు. లక్ష్మీ నరసింహస్వామి దగ్గర. ఐ మీన్ యాదగిరిగుట్టలో ఇక్కడ చూసుకోవచ్చు మీరు బోర్డు కూడా ఉంది లెఫ్ట్ తీసుకోవాలని. సో ఇదైతే ఆ గుడి నమూనా అయితే ఇక్కడ వేశారు హోర్డింగ్స్. సో మనమైతే ఇక్కడ నుంచి ఇంకా నేరుగా గుడి దగ్గరైతే వెళ్ళిపోదామండి. అండ్ అలాగే హైదరాబాద్ దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అవన్నీ కవర్ చేస్తాను నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక్కడ నుంచైతే మీరు చూసుకోవచ్చు తిరుమలలో ఎలాగైతే మీకు ఆ స్వామివారి లైటింగ్స్ దగ్గర స్వామివారి నామాలు ఉంటాయో సేమ్ అలాగే ఇక్కడ కూడా చేసినట్టున్నారు. సో ఇక్కడైతే రోడ్ అంతా చాలా బాగా డెవలప్ చేసినట్టున్నారండి. ఇక్కడ లెఫ్ట్‌కి ఏదో చెరువు ఉన్నట్టుంది. చాలా బాగుందండి. ముందర ఏదో పార్క్ కూడా చేసినట్టున్నారు. అంటే ఇక్కడ మీకు చూపిస్తాను ఉండండి ముందు. ఓకే. ఇక్కడ భక్తుల కోసం శిల్పారామం ఏర్పాటు చేసినట్టున్నారండి. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇక్కడ శిల్పారామం ఉంటుందని. బట్ పిల్లలు ఎవరైనా ఫ్యామిలీస్ వచ్చినప్పుడు లోపలికెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చనుకుంటా ఇక్కడ నుంచి. సో మనకి ఇక్కడైతే మనం దగ్గరకొచ్చేసామండి. ఇది అక్కడ మీకు నేరుగా కనిపిస్తుంది కదా! అదే గుడి. సో బ్రహ్మోత్సవాలు కాబట్టి జనాలు చాలామందే ఉన్నట్టున్నారు. సో ఇక్కడైతే బైక్ పార్క్ చేసి మనం 20 రూపీస్ తీసుకున్నారు. సో బైక్స్ అలో లేవంటండి. ఓన్లీ ఫోర్ వీలర్ తీసుకెళ్ళాలంటే 500 అంట. బైక్స్ అయితే కిందనే పెట్టేసి వెళ్ళాలంట. సో ఇక్కడ మనకు ఎవ్రీ 10 మినిట్స్‌కి బస్ సౌకర్యం అయితే ఏర్పాటు చేశారు. సో ఇదేనండి కొండ. అక్కడ ఫ్లైఓవర్ పైకి వెళ్తుంది కదా! సో ఈ కొండ పైన ఇలా అరేంజ్ చేశారు. పైన టెంపుల్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో మనమైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు. బస్ వస్తుంది. సో చాలామంది ఉన్నట్టున్నారు బస్సులో. బట్ కాకపోతే మీరు రిస్క్ తీసుకోకుండా ఆటోలో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చండి ఫ్యామిలీస్ ఉన్నప్పుడు. లేదా కార్లో వచ్చినట్టయితే 500 పే చేసి వెళ్ళాల్సి ఉంటుంది. లేదా బ్యాచిలర్స్ అలా వచ్చినప్పుడు బస్సులో అయితే వెళ్ళిపోండి. సో బాగానే ఉంటుంది బస్సులో అయితే. బట్ కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉంటారు. బట్ నార్మల్ డేస్‌లో వస్తే ఏమి ఉండదనుకుంటా. ఇప్పుడైతే మనం పైకి వచ్చేసామండి. ఇక్కడ కార్స్ తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ పెట్టేసి స్లిప్పర్స్, మొబైల్ ఫోన్స్ అలో లేదు. మొబైల్ ఫోన్స్ ఇక్కడ ఇచ్చేసి మనం ఇక్కడ కొంచెం బ్యాక్ సైడ్ వచ్చినామంటే పైకి వెళ్ళిపోవచ్చు నడుచుకుంటా. నేనైతే స్వామి దర్శనం చేసుకొచ్చి మళ్ళీ ఫోన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తున్నానండి మీకు చూపించడానికి స్థల పురాణం. అయితే యాదగిరి గుట్టకు వచ్చే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నరసింహస్వామి ఇక్కడ ఎందుకు వెలిసారు, ఈ స్థల పురాణం ఏం చెప్తుందని మనం తెలుసుకుందామండి ఇప్పుడు. రామాయణ సమయంలో మనకు ఋషిష్య మహర్షి, శాంతాదేవి అని ఇద్దరు ఉన్నారండి. వారి యొక్క కుమారుడే యాద ఋషి. ఆయనకి విష్ణుమూర్తి అంటే అపారమైన భక్తి. నరసింహస్వామి యొక్క ఉగ్రమైన స్వరూపం. హిరణ్యకశిపుణ్ణి చీల్చినప్పుడు స్వామి ఎంత ఉగ్రంగా ఉన్నాడో చూడాలని ఒకరోజు ఒక కోరిక కలుగుతుందండి యాద ఋషికి. అలా స్వామిని చూడాలని చెట్లు, పుట్టలు, కొండలు వెతుక్కుంటూ ఇక్కడ ఈ కొండపైకి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చి ఒక రావి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తుండగా అటుగా వెళ్తున్న ఆంజనేయ స్వామి ఆయన్ని చూసి, నీ పట్టుదల నాకు నచ్చింది, తీవ్రమైన తపస్సు చెయ్యి, నేను తప్పకుండా నీ తోడే ఉంటాను అని ఆయనకైతే సలహా ఇవ్వడం జరుగుతుందండి. తీవ్రమైన తపస్సు తర్వాత నరసింహస్వామి 5 స్వరూపాలుగా అక్కడ వెలుస్తాడండి. అక్కడికి వచ్చి ఆయనకి దర్శనమిస్తాడు. లక్ష్మీ నరసింహ, యోగానంద నరసింహ, జ్వాలా నరసింహ, గండభీరుండ నరసింహ, ఉగ్రరూప నరసింహ. సో అలా 5 రూపాలను చూసి సంతృప్తి చెందిన యాద ఋషి అక్కడే స్వామిలో ఐక్యమైపోతారండి. అలా పంచజ్ఞాన సింహ క్షేత్రంగా అలా పంచ అవతారాలుగా వెలిసిల్లిన క్షేత్రమే ఈ యాదగిరి గుట్ట అండి. మొట్టమొదట ఈ గుడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు తలుచుకోవాల్సిన పేరు యాద ఋషి. ఆయన వల్లనే ఈ గుడికి
మనకు ఈ కలియుగంలో మనం దర్శించుకోగలుగుతున్నాం. నరసింహస్వామిని మనం చేతులెత్తి వేడుకొని మన కోరికలు కోరుకుంటున్నాం. సో, ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్క భక్తుడు యాద ఋషిని తలుచుకొని ఖచ్చితంగా ఆయనకు పూజించుకోండి. అప్పుడే తన భక్తుడిని తలుచుకున్నందుకు స్వామి మురిసిపోతాడండి. ఇది జరిగింది త్రేతాయుగంలో అయితే, అప్పుడు స్వామి అవ్యక్తంలోకి వెళ్ళిపోయి ఋషులకు మాత్రమే దర్శనమిచ్చి దేవతలకు మాత్రమే కనిపించేవాడు. తరువాత కలియుగంలో ఒక కోయ వనిత నివసిస్తున్న ఈ కొండ కింద నివసిస్తున్న వనితకి స్వామి కలలోకి వచ్చి, నేను పైన 4 రూపాల్లో దర్శనమిస్తాను. 5వ రూపం వచ్చి ఈ కొండ చుట్టూ ఉన్నాను అని చెప్తాడండి. ఆ తర్వాతనే ఇక్కడ మనకు గుడి చూసుకోగలుగుతున్నాం మనం. ఈరోజైతే బ్రహ్మోత్సవాలు కాబట్టి జనం తండోపతండాలుగా వచ్చి దేవుడిని దర్శించుకుంటున్నారండి. మీరు మీ కుటుంబాలతో వచ్చి దేవుడి యొక్క కృపను పొందుతారని ఆశిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వారికి అనారోగ్య సమస్యలు ఉంటే తీరిపోతాయని ఒక అపారమైన నమ్మకం ఉంది. సో, తప్పకుండా మీరు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుని వెళ్ళండి. స్వామివారి కృప మీ పైన ఉంటుందని ఎల్లప్పుడూ ఆశిస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. నమస్తే అండి. థాంక్ యూ.